విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ 77వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించిన లోకేష్ ఏపీకి మల్టీనేషనల్ కంపెనీలు రావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ 77వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంతో పాటు పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విద్యాలయ స్కూల్ సిబ్బంది లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేసి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ స్టాఫ్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఆయా వినతులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఋషికొండ ఐటీ పార్కులోని హిల్ 2 పై మహతి ఫిన్టెక్ భవనంలో దీన్ని ఏర్పాటు చేశారు. 1000 సీటింగ్ కెపాసిటీతో దీన్ని తీర్చిదిద్దారు. ఏపీకి మల్టీనేషనల్ కంపెనీలు రావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. Please support us. And the last point I'd like to add, if you want to be a developed nation, we need to have a very, very strong moral fabric. Developed nation without moral values means nothing. As an education minister, I call my Bharat hat is education, India hat is IT and electronics. In my Bharat hat, we are promoting values. Charity Koteshwar Garu is our advisor. He is doing a lot of pravarchanas, inspiring youngsters. So all the youngsters here, there is no shortcut to success. Even if people agree, companies agree, nature will not agree with us. I truly believe in that. So together, let's make Andhra Pradesh proud, Vizag proud, and Telugu people. తమ ప్రభుత్వం ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యతతో ఇతర రాష్ట్రాలు అసూయపడుతున్నాయని లోకేష్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు శ్రమిస్తున్నారని తెలిపారు. విశాఖ ప్రజలు రౌడీల్ని తరిమేశారన్న లోకేష్ ఇప్పుడు విశాఖ ఒక ఎకనామిక్ రీజన్ గా మారిందని చెప్పారు. కాగ్నిజెంట్ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలోని కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఐటీ సంస్థల పెట్టుబడులతో విశాఖకు మరింత వెలుగు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మారామని చెప్పారు. గత 18 నెలల నుంచి అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయని, వాటికి వెంటనే భూ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు లోకేష్.